భారతదేశంలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. వీటి బారిన పడిన అమాయక ప్రజలు నష్టపోతున్నారు. పర్సనల్ డేటా ఇతరుల చేతిలో పడటం వల్ల తీవ్ర మానసిక క్షోభకి గురవుతున్నారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఫేక్ కాల్స్తో భారతీయులని బురిడి కొట్టిస్తున్నారు. మరి ఆ బురిడి ఎలా కొట్టిస్తున్నారు అని తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్ లాజికల్. తాజాగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను టార్గెట్ చేసుకున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. అలాగే వారిని భయోందనలకి గురి చేయడానికి, స్టాక్ మార్కెట్లకి అంతరాయం కలిగించడానికి ఇంటర్నేషనల్ నెంబర్స్తో కాల్స్ చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSEలు కుప్పకూలిపోతాయని పేర్కొంటూ మార్చి 12 లోపు ఇండియన్ స్టాక్లను విక్రయించాలని నేరగాళ్లు కాల్స్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా భయాందోళనలు కలిగించే లక్ష్యంతో దేశ వ్యతిరేక శక్తులు ప్రారంభించిన హానికరమైన కాల్స్ ఇవి. వాటిని ఎవరూ కూడా నమ్మొద్దని తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక హెచ్చరిక జారీ చేసింది. అలాంటి కాల్స్ మీలో ఎవరికైనా వస్తే రిపోర్ట్ చేయాలని ప్రజలకి విజ్ఞప్తి చేసింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ DOT విదేశీ నెంబర్ల నుంచి వచ్చే హానికరమైన కాల్స్ గురించి ప్రజలని అప్రమత్తం చేసింది. భారతదేశ ఆర్థిక రంగంలో గందరగోళం సృష్టించాలి అనుకునే దేశ వ్యతిరేక శక్తులు ఈ కాల్స్ ని చేస్తున్నాయి. స్టాక్ ఎక్స్చేంజీలు, ట్రేడింగ్ ప్లాట్ఫామ్లలో విధ్వంసం సృష్టించటం కాలర్ల లక్ష్యం. అందుకే ఈ కాల్స్ ని బ్లాక్ చేసి భారతీయ వినియోగదారులకు చేరకుండా నిరోధించాలని అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లని డిపార్ట్మెంట్ ఆదేశించింది. ఇటువంటి కాల్స్ వస్తే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ తప్పుడు మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని DOT చెబుతుంది. ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్న మెయిల్ ఐడికి జీమెయిల్ ద్వారా టెలికాం సర్వీస్ ప్రొవైడర్కు నివేదించాలని సూచించింది. అలాగే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను. ఆ వెబ్సైట్ నుంచి కూడా మీరు రిపోర్ట్ చేయవచ్చు. సైబర్ క్రైమ్ రిస్క్ అనేది కొత్తదేమీ కాదు. కానీ సాంకేతిక అభివృద్ధితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, ChatGPT వంటి టెక్నాలజీని సైతం సైబర్ నేరగాళ్లు మరింత ప్రభావవంతమైన టార్గెటెడ్ అటాక్స్ ని ప్రారంభించడానికి ఎలాగ వాడతారో అవగాహన కల్పించేందుకు IANS అనే వార్తా సంస్థ ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది. నేటి డిజిటల్ ప్రపంచంలో సైబర్ క్రైమ్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్కు చేరుకుందని, వ్యక్తులు, వ్యాపారాలు, దేశాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని నివేదిక జారీ చేసింది. ఆన్లైన్ సిస్టమ్స్ యూజర్ల బలహీనతలను ఉపయోగించుకోవడానికి సైబర్ నేరస్తులు హ్యాకింగ్, ర్యాన్సమ్ వేర్, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్లైన్ ఫ్రాడ్ వంటి వివిధ రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB 2022 నుంచి వచ్చిన డేటా భారతదేశంలో సైబర్ క్రైమ్లు పెరుగుతున్న ట్రెండ్ను స్పష్టంగా తెలియజేసింది. NCRB ప్రకారం సైబర్ క్రైమ్ కేసులు 24.4% పెరిగాయి. 2021లో 52,974 కేసుల నుంచి 2022 నాటికి 65,893 కేసులకి పెరిగింది. అలాగే 2023 జాబితా అనేది ఇంకా రిలీజ్ కాలేదు. కాబట్టి ప్రస్తుత ఈ డిజిటల్ యుగంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. తస్మాత్ జాగ్రత్త. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి ఫేక్ కాల్స్ వస్తే మీరు అస్సలు భయపడకండి. మీకు ఇక్కడ జీమెయిల్ ఐడి ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నాను. మీకు ఏమైనా అనుమానంగా ఉంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ అనేది అయితే చేసేయండి. అంతేకాని ఇలా ఫేక్ కాల్స్ వస్తే దేన్ని కూడా అస్సలు నమ్మకండి. మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి, అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.